సరే వాళ్ళు వీళ్ళు తీసుకోగా అరాకొర ఏమన్నా మిగిలి రాత్రి మిగిలిన అన్నం ఉంటే తెల్లారి సద్దన్నం తిన్నట్టు మీకు ఇస్తారటగా, అలా ఒక నిర్ణయం తీసుకున్నారటగా. ఇప్పుడు అలా ఎందుకు అనుకోవాలన్నా, ముందుగా అందరికీ నమస్కారం. అసలు సిచ్యువేషన్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. గత 1 week to 10 days బ్యాక్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎస్ఐఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావస్తుంది, మనం లోకల్ బాడీ ఎలక్షన్కి సన్నద్ధం కావాలన్న టైంలో జనసేన తరఫున, అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే టీడీపీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కమిటీ వేసుకున్నాం, సమన్వయకర్తలను వేసుకున్నాం, మండల ప్రెసిడెంట్ దాంట్లో ఉండాలి. ప్రతి మండలంలో అంటే 3 పార్టీల మండల ప్రెసిడెంట్లు ఉండాలి, అలాగే ఇన్ఛార్జ్ కూడా ఉండాలి. ఒక కమిటీ వేసుకుందాం అని చెప్పి మా పెద్దలు ఏదైతే ఎన్డీఏలో ఉన్న పెద్దలు ఉన్నారో మాట్లాడుకొని ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలు ఇన్ఛార్జీలు వేయడం జరుగుతుంది. మాట్లాడి చెప్పాలి ఆ విషయం ఏదో 80-15-5 ఇప్పుడు మాట్లాడని సమన్వయకర్త ఒకటి ఇప్పుడు ఎంత పర్సెంట్ పంచుకోవాలి ఏంటి అంటే ప్రభుత్వంలో ఉన్నది మీరే చలాయిస్తున్నారు పెత్తనం 20 రాష్ట్రాలు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో చలాయించట్లా, మేము పెత్తనం చలాయించట్లా, ఇంత బిక్కుమైన పరిస్థితి కలిసి ముందుకెళ్తున్నారు మీ పార్టీకి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇవాళ ఏంటంటే గూగుల్లో ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు మంచి మంది నాయకులు ఇప్పుడు మా సత్య గారు ఉన్నారు, అదే చెప్తున్నా, వాళ్ళ వాయిస్ ఎందుకు మాకు 5% ఇప్పుడు మాకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు ఏకపక్షంగా చెప్పారు వీళ్ళు 5% అనాలి కదా మీ నాయకులు. నన్ను మాట్లాడేస్తాను. మీరు ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు చెప్పినా, లేదంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు చెప్పినా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, 15 సంవత్సరాలు మనం కలిసే ముందుకెళ్ళాలి ఒక నినాదంతో మేము ముందుకు వచ్చినాం. ఎలా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ లో తలా ఒక మెట్టు వెనక్కి తగ్గారో, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా తలా ఒక మెట్టు వెనక్కి తగ్గుతాం. మాకు కావాల్సింది సుపరిపాలన కావాలి, రాజధాని కంప్లీట్ కావడం కావాలి, పోలవరం కంప్లీట్ కావడం కావాలి. ప్రతి నెలకు ఒకసారి ఒక కంపెనీ మేము తీసుకొస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం, వర్కర్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటింటికి ఏదైతే జాబ్ అనువో ఇంటింటికి జాబ్ ఇవ్వకపోయినా కానీ అట్లీస్ట్ 10 కుటుంబాల్లో 8 కుటుంబాలు 7 కుటుంబాలన్నా జాబ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి చెందాలని మేము ముందుకు వెళ్తున్నాం. ఈ నినాదంతోనే మేము ముందుకు వెళ్తాం. లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఒక మెట్టు వెనక్కి తగ్గడానికి కూడా ప్రతి పార్టీ, ఒక మా పార్టీయో లేదంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కాదు, ప్రతి పార్టీ ఒక మెట్టు తగ్గైనా సరే ముగ్గురు కలిసి ఉండాలి. కలిసి ఉండే విధంగా ఎవరైతే సహకరిస్తారో సమన్వయకర్తలు, మీ ఎమ్మెల్యే సీట్లో మీ సమన్వయకర్తలు, మీ యొక్క మండల పార్టీ అధ్యక్షులు, ఇవి కాదు ముఖ్యం, మనం కలిసి ఉండటం ముఖ్యం. దానికి ఎవరైతే ఒక మెట్టు తగ్గి ముందుకు వచ్చి పార్టీ బలోపేతంగా ముందుకు అలాంటి నాయకుల్ని ఈ రోజు పిఎస్సి చైర్మన్ మంత్రి నారాయణ మనోహర్ గారు పిచ్చ క్లారిటీ ఇచ్చారు. అది అసెంబ్లీ వరకే, ఇక్కడ మేము తగ్గేదేం లేదు, మా బలం ఉన్న చోట మేము కంటెస్ట్ చేస్తున్నాం. మీ వాయిస్ రావటం లేదు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ తరఫున ఆయన చెప్పారు, భారతీయ జనతా పార్టీ తరఫున నేను 50% అని చెప్తాను, తెలుగుదేశం పార్టీ తరఫున మా సోదరులు 90% అని చెప్తారు. ఇక్కడ కూర్చున్న కిరణ్ గారు కానీ నేను కానీ లేదంటే ఆయన ఇంకొకరు కానీ డిసైడ్ చేసేది కాదు. ఎవరు డిసైడ్ చేయాలి? మా పార్టీ తరఫున ఉన్న మాధవన్ గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని, లేదా నారా చంద్రబాబు గారిని, నారా లోకేష్ కూర్చొని డిసైడ్ చేసేది అది. మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్తున్నారు, జనసేన చాలా అగ్రెసివ్ గా చెప్పింది, మీరు అలా కాదండి మరి 5 ఏంటి, మేము మొత్తం 10 మంది ఉన్నాం, ఏదో మీ సంతోషం ఆ మాట కాదు. బీజేపీ బలమైన పార్టీ, ఏదో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీ, అలాంటిది 5% అంటే కనీసం మీ దగ్గర నుంచి మీకు వచ్చిన రూమర్స్ పలానా పత్రికలో అది అథెంటికేషన్ కాదు, లేదా అదేమి రాజముద్ర కాదు. ఒక మీడియా హౌస్ లో వచ్చినటువంటి ఒక న్యూస్, అదే మొత్తం అది దాని ప్రకారం జరిగిద్ది అంటానికి ఎవరికి సార్ ఒకటి అనేకమైన వస్తే వచ్చి ఉండొచ్చు. అనేది ఒక పేపర్ లో వచ్చింది, అది అథెంటికేషన్ కాదు. రేపొద్దున నాగార్జున, కాసరగడ్డ నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవుతాడని చెప్పి ఒక పేపర్ లో రాసి అయిపోతాడా? అవడు కదా. చెప్పింది సార్ ఒకటి సార్, పేపర్ లో వచ్చిన దానికి అథెంటికేషన్ చెప్పారా? జనసేన పార్టీ నాయకులు ఎలాగైతే ప్రెస్ మీట్ చెప్పారో అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ప్రెస్ ముందు చెప్పారు తెలుసా మీకు? వచ్చిన తర్వాత చెప్పారు. మీరు డాట్స్ కనెక్ట్ చేయండి నాగార్జున గారు. ఏదైనా బహిరంగ చెప్తేనే చెల్లిద్దాం. అవును, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కొంచెం ఏదో ఉత్తేజపరచడానికి ఇంకో విధంగా ఉంగితే ఒక మాట చెప్పుంటారు. ఎప్పుడు ఉత్తేజపరచారు? ఫైనల్ కాదు కదా. ఆ పార్టీ ఏం జరిగిద్దని మీకు దానికి చెప్పలేదు కదా ఇంటర్నల్ సమావేశం. ఆషాఢ మాసం అయిపోయిందా, శ్రావణ మాసం ఉత్తేజపరుస్తారా? ఇంకోటి ఉంటది కదా. చెప్తూ ఇంకోటి, మా సోదరులు
నాగార్జున యాదవ్ గారు మాట్లాడతా కొన్ని మాట్లాడారు. ఏంటంటే వాళ్ళు అందరూ కలిసి వస్తారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అదే జగన్ వర్సెస్ డజన్ అన్నారు. మేము చెప్పేది ఏంటంటే కుటుంబంలో కలిసి ఉండటం చాలా గొప్ప అన్న. విడిపోవడం ఏముంది, ప్రతి ఒక్కరు ఈజీగా విడిపోతారు. విడిపోవడం చాలా సింపుల్, కానీ కలిసి ఉండి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరిని కలిసి ముందుకెళ్ళటమే చాలా గొప్ప. ఇంకపోతే మా సోదరులు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో చాలా సీనియర్ నాయకులు, ఐ థింక్ కాంగ్రెస్ నుంచి డైరెక్ట్ గా వైసీపీలోకి వచ్చిన తర్వాత మీరు సుదీర్ఘంగా వైసీపీలో ట్రావెల్ చేసినప్పుడు ఒక్కసారి మన హిస్టరీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన ఇండిపెండెంట్ గా సింగిల్ గా రాలేదు, పొత్తుతో వచ్చారు. మమ్మల్ని అనే ముందు ఆయన కూడా ఒకసారి మీరు కించపరుస్తున్నట్టే భావన. ఇంకోటి ఏంటంటే సరే రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ అంటారంటే వదిలేయండి, మరి మన పార్టీ చూద్దాం. వైఎస్ఆర్సీపీ కూడా ఖమ్మంలో తెలంగాణలో ఖమ్మంలో పోటీ చేసినప్పుడు కమ్యూనిస్టు పార్టీ పత్తుతోనే ఎంపీ ఎలక్షన్ కానీ వెళ్ళింది. అది నేను చెప్పింది కాదు, మీ ఆస్థాన జర్నలిస్ట్ నాగేశ్వరరావు గారు ఉంటారు, ఆయన ప్రెస్ మీట్ లోనే బహిరంగంగా చెప్పారు. ఆయన ఏమంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని వీడియో కావాలన్నా కానీ నేను పంపిస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పటి రాజ్యాంగం ఎప్పటి మీరు కలవరిస్తున్నారు కదా, బహుశా మాది భారతీయ రాజ్యాంగం, మీది రాజారెడ్డి రాజ్యాంగం కావచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం పొత్తులో రావటం తప్పు లేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. కలిసి ఉండాలని కలిసి ఉండటానికి ఎవరు ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదు. మీకు ఇంత ఓటు బ్యాంక్ తగ్గినా కానీ ఇన్ని సీట్లు వచ్చినా కానీ మీరు అంతే విధంగా మాట్లాడతాము, పక్కన వాళ్ళని కించపరుస్తా కానీ లేదంటే ఇంకొక విధంగా మాట్లాడతాంటే భావ్యం కాదు. గౌరవిస్తా మాట్లాడండి, మీరు మాకు గౌరవించండి, మేము మీకు గౌరవిస్తాం. పొత్తు అనేది తప్పు కాదు. ఏదో మీరు దాన్ని ఏదో బూచిగా చూపించి మమ్మల్ని ఏదో కించపరుస్తా ఇంకోటి అది కరెక్ట్ కాదు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడేటప్పుడు మీరు మాకు గౌరవించాలి, మేము మీకు గౌరవించాలి. మీరు సింగిల్ గా వస్తా అన్నారు, సింగిల్ గా వస్తారంటే మీతో ఎవరైనా పొత్తుకి ఎవరో రావట్లేదా? ఇంకో సమస్య ఏంటి, మీతో ఎవరో కలిసి ఉండలేదా? అది మీ ప్రాబ్లం. ఎందుకు కలిసి ఉండలేదంటే మీతో చాలా లక్ష మిస్టేక్లు ఉండి మీరు ఇప్పటికీ ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవట్లా. రాజధాని మీద ఇప్పటికీ మీకు క్లారిటీ లేదు. మావి గారు అంటే జనాలు మీరు ఇచ్చిన మీ విషయం చెప్పండి సార్. మీరు పురపాలక సంస్థల్లో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? కనీసం ఇప్పుడు కాదు, 15 రోజులు 3 ఉంది, మేము మాట్లాడడం 15 రోజులకి మాట్లాడడం ఏదో ఒకటి ఉంటుంది కదా. వీళ్ళిద్దరూ ఓపెన్ గా చెప్పారు. ఎవరు? జనసేన బాబు పాలూరు గారు చెప్పారు, టీడీపీ అయితే అఫీషియల్ గా ఈయన మాట్లాడారు. వాళ్ళు రిలీజ్ కూడా ఉంది, కొత్త ఇన్ఛార్జీలు మేము వేసుకుంటున్నాం. మీరే అసలు వాళ్ళతో మా సమన్వయకర్తలు కూడా వేస్తున్నారన్న. దాంట్లో కూడా కాన్స్టిట్యున్సీ నేను కూడా సమన్వయకర్తగా ఉన్నాను. నేను మా అధ్యక్షుడు అడగడం జరిగింది. సో సమన్వయకర్తలు వేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయ్యే ముందు మా యొక్క పెద్దలు కలిసి కూర్చొని నాగార్జున గారు మాట్లాడతారు. దాంట్లో తప్పే ఉంది. ఇంకా ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు.